ఇప్పుడు చూడు, ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు అవును సార్ వస్తుంది సార్. నాకు ఒక రికార్డ్ అవుతుంది అవుతుంది. రైట్ రైట్ ఓకే రైట్ ఓకే. సో మనం న్యూ టాపిక్ ఒకటి వర్డ్ డాక్యుమెంట్ నెక్స్ట్ టాపిక్ అండి, ఆటో టెక్స్ట్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆటో టెక్స్ట్ మనం ఏదైనా టెక్స్ట్ సేవ్ ఇది దీనిలో ప్రత్యేకత ఏంటంటే మన డాక్యుమెంట్ సేవ్ చేయాల్సిన అవసరం లేదండి. సేవ్ చేయకపోయినా కూడా మనం ఏ టెక్స్ట్ అయితే డాక్యుమెంట్లో ఉంచుతామో ఆ టెక్స్ట్ ఈ ఆటో టెక్స్ట్ ఆప్షన్ ద్వారా తన మెమరీలోకి తీసుకుంటుంది అనమాట, తన క్లిప్ బోర్డ్లోకి తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుందంటే దీన్ని ఒక పాస్వర్డ్ లాంటిది మనం ఒక ఇవ్వాల్సి ఉంటుంది మనం ఇక్కడ. ఓకే, దీన్ని మనం ఎబ్రివేషన్ అంటాం లేదా ఆటో టెక్స్ట్ ఎంట్రీ అంటాం. ఒక ఎంట్రీ ద్వారా మనము డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ మొత్తము తన క్లిప్ బోర్డ్లోకి దాచిపెట్టుకుంటుంది. మనం ఒక కోడ్ ఇస్తాం అనమాట, దాన్నే ఒక కోడ్ అంటాం, ఒక ఎంట్రీ అంటాం, ఒక ఎబ్రివేషన్ అంటాం. ఇంకో విధంగా చెప్పడం అది ఒక పాస్వర్డ్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఆప్షన్ మనం డెమో చేసి చూపిద్దామండి ఒకసారి దీని గురించి క్లియర్ కట్గా. Speech mode means. Speech mode talk. A.Travis smiling face with halo has joined the meeting alert. Start window. Cortana Windows. RD Word 26 Word. అందరికి వినిపిస్తా ఆడిబుల్గా ఉంది కండి ఇది. Opening word. అవును సార్ బాగుంది. ఇక డాక్యుమెంట్ ఓపెన్ చేసామండి మనం ఇక్కడ. Word. No grouping. Ribbon tag. సో ఓకే, సో మనకి ఇప్పుడు డాక్యుమెంట్లో మనకి టెక్స్ట్ కావాలి. మనం టైప్ చేసుకుంటే ఒకసారి మనకి చాలా మందికి బద్ధకం వేస్తుంది టైప్ చేయాలంటే. ఏం టైప్ చేయాలో కూడా అర్థం కాదు ఒక్కసారి. అయితే మనకి టెస్టింగ్ కోసం మనకి టెక్స్ట్ మనకి కావాలి కాబట్టి డైరెక్ట్గా మనం డిఫాల్ట్గా ఒక టెక్స్ట్ మనం తెచ్చుకోవచ్చు అనమాట. అంటే సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాము. టెక్స్ట్ లేదు ఇక్కడ కానీ టెక్స్ట్ తెచ్చుకుందాము. దీని కమాండ్ ఏంటంటే ఫస్ట్ ఈక్వల్స్ కి కొట్టాలండి. RAND RAND లెఫ్ట్ బ్రాకెట్ షిఫ్ట్ 9 లెఫ్ట్ పేరెంట్. ఇక్కడ నాకు మనకి ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ మనం ఇచ్చుకోవచ్చు అండి. 10, 5, 10, 20, 30, 40, 100 లైన్స్ మన ఇష్టం అన్నమాట. సార్ నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ ఒక 30 ఇస్తానండి. క్లోజ్ బ్రాకెట్ ఇస్తాను. షిఫ్ట్ 9 ఓపెన్ బ్రాకెట్ షిఫ్ట్ 0 క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ ఎంటర్ ఇస్తానండి. మనకి 30 లైన్స్ టెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. మనకి 3 pages టెక్స్ట్ వచ్చింది మనకి. Page 1 video provides a powerful way to help you prove your point. When you click online video, you can paste in the embed code for the video you want to add. సో మనం ఈ టెక్స్ట్ తెచ్చుకున్నాం మనం డిఫాల్ట్ గా. To make your document ఈక్వల్స్ RAND ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ మీకు ఎన్ని లైన్స్ కావాలో 5, 10, 20, 30 మీ ఇష్టం అనమాట. మీరు ఎంత ఇచ్చుకుంటే అంత. క్లోజ్ బ్రాకెట్ ఇవ్వండి, ఎంటర్ ఇస్తే మీకు అన్ని లైన్స్ మీకు వచ్చేస్తుంది. మీకు స్క్రీన్ పైన డాక్యుమెంట్లో వచ్చేస్తుంది మీకు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం, మనం ఆటో టెక్స్ట్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. సో ఆటో టెక్స్ట్ అంటే ఆటోమేటికలీ టు బ్రింగ్ ద టెక్స్ట్ with the help of the auto text option. Once we give the auto text, ఈ డైలాగ్ బాక్స్ నుంచి మనము ఎప్పుడైతే మనకు ఒక కోడ్ ఇస్తామో, ఒక ఎంట్రీ ఇస్తామో, ఆ ఎంట్రీ ద్వారా ఈ టెక్స్ట్ మొత్తం తన క్లిప్ బోర్డ్లోకి తీసుకుంటుంది అనమాట, తన మెమరీలోకి తీసుకుంటుంది ఆటో టెక్స్ట్. సో అది ఎలాగో చూద్దాం ఒకసారి. ముందుగా ఈ టెక్స్ట్ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డాక్యుమెంట్లో టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నామండి. Ctrl+A సెలెక్ట్ చేసాము. ఇక్కడ మనం Ctrl+J కూడా ఇచ్చుకోవచ్చు, కమాండ్ మనం చెప్పాం కాబట్టి. Ctrl+B బోల్డ్. మనం సో ఫాంట్ సైజ్ కూడా పెంచాము. ఇక్కడ ఆటో టెక్స్ట్ ఆప్షన్ వెళ్ళడానికి డైరెక్ట్ కమాండ్ Alt F3
అంటే ఫంక్షన్ కీస్లో F3 అండి. ఇక్కడ కామెడీ ఏంటంటే ఇంతకుముందు మా స్టూడెంట్స్ చెప్పేటప్పుడు ఆల్ట్ F3 అంటే మన వాళ్ళు ఆల్ట్ నొక్కి F కొట్టి 3 కొట్టేవాళ్ళు. అట్లా కాదు, ఆల్ట్ హోల్డ్ చేసి ఫంక్షన్ కీస్లో F3 అనమాట. Create new building block dialog. Name, edit alt. క్రియేట్ న్యూ బిల్డింగ్ బ్లాక్ అని వస్తుందండి మీకు ఇక్కడ ఇన్సెట్ ట్యాబ్ ఒకసారి ఇవ్వండి. Name, edit focus alt plus. అలా చెప్పుద్ది. నేమ్, ఎడిట్. ఇక్కడ మనం ఒక కోడ్ ఇవ్వాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే పాస్వర్డ్స్ కానీ ఇలా ఎంట్రీస్ కానీ ఇచ్చినప్పుడు మీరు చాలా సింపుల్గా ఉండటం మంచిది, సింపుల్గా ఇచ్చుకోవడం మంచిది అనమాట. రెగ్యులర్గా ఉపయోగించే పాస్వర్డ్స్ ఇది ఓకే, మీ ఫోన్ నెంబర్స్ ఇచ్చుకుంటే దట్ ఈజ్ ఓకే. కానీ ఇటువంటి సందర్భాల్లో మీరు చాలా గుర్తుండే విధంగా పాస్వర్డ్స్ ఇవ్వటం అలవాటు చేసుకోండి. సింపుల్ ఎంట్రీస్ అంటే మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్కి ఎలా ఇవ్వాలో మనం దాన్ని బట్టి మీరు చెప్దాం. నేను ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేమ్ కోలన్ ఎడిట్. Name, edit focus alt plus n selected video provides. నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇస్తాను, ఇక్కడ ఒక ఎంట్రీ ఇస్తాను, VC అని ఇస్తాను. VCEA ఇచ్చానండి. Name, edit focus alt plus SSS join the meeting alert. VCEA. ట్యాబ్ కొడుతున్నానండి. Create new building block dialog. Gallery combo box. మనం ఎప్పుడే ట్యాబ్ ని ఎక్కడ దాకా వెళ్ళాలి? సేవ్ ఇన్. Gallery combo box category combo box general alt description edit multi-line alt save in combo box normal alt plus S. సేవ్ ఇన్ నార్మల్. అక్కడ ఓల్డ్ వర్షన్స్ లో మీకు బిల్డింగ్ బ్లాక్స్ ఉంటుందండి. డౌన్ ఏరో అప్ ఏరో నార్మల్ గా మార్చండి. డౌన్ ఏరో అప్ ఏరో ఇక్కడ ఓల్డ్ సిస్టమ్స్ అయితే కనుకండి ఓల్డ్ MS ఆఫీసెస్ లో మీకు బిల్డింగ్ బ్లాక్స్ చూపిస్తుంది. ఇక్కడ డౌన్ ఏరో అప్ ఏరో తోటి మీరు అలా డౌన్ ఏరో అప్ ఏరో కొడితే మీకు నార్మల్ అని చెప్పుద్ది. నార్మల్ ఎప్పుడైతే చెప్పొద్దో నార్మల్ ట్యాబ్ టు ఓకే చేసేసుకోండి. ఓకే ఎంటర్. Document 1 Word, Microsoft Word document edit multi-line selected 78. సో ఇది మనం ఫస్ట్ ప్రొసీజర్ అన్నమాట. వాట్ ఆర్ ద స్టెప్స్ టు యాక్టివేట్ ఆటో టెక్స్ట్? దీనికి ఫస్ట్ ఓపెన్ ద డాక్యుమెంట్, టైప్ ద టెక్స్ట్. Point number 3, select the text. Point number 4, go to auto text dialog box, alt F3. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నేమ్ కోలన్ ఎడిట్. ఇక్కడ మీకు నచ్చిన కోడ్ ఇవ్వండి. ఇక్కడ మీరు నంబర్స్ ఇచ్చుకుంటారా, లెటర్స్ ఇచ్చుకుంటారా, వర్డ్ ఇచ్చుకుంటారా మీ ఇష్టం, కానీ అది మీకు గుర్తుండేలాగా పెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేమ్లో కోడ్ ఇస్తారు, ఒక ఎంట్రీ ఇస్తారు. దీన్ని మనం కంప్యూటర్ లాంగ్వేజ్ అబ్రివేషన్ అంటాము. ట్యాబ్ టు సేవ్ ఇన్. సేవ్ ఇన్ దగ్గర మీకు ఓల్డ్ MS ఆఫీసెస్లో మీకు బిల్డింగ్ బ్లాక్స్ చూపిస్తుందండి. డౌన్ ఏరో అప్ ఏరో తోటి నార్మల్ పెట్టండి. డౌన్ ఏరో అప్ ఏరో తోటి నార్మల్గా మార్చుకోండి. ట్యాబ్ టు ఓకే చేయండి. ఓకే బటన్ వస్తుంది, ఎంటర్ ఇచ్చేసేయండి. ట్యాబ్ ఓకే వస్తుంది, ఎంటర్ ఇచ్చేసేయండి, బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను ఆటో టెక్స్ట్ క్లిప్ బోర్డ్లోకి ఈ టెక్స్ట్ మొత్తాన్ని సేవ్ చేశాను. ఏ ప్రకారంగా సేవ్ చేశాను? ఒక కోడ్ ద్వారా, ఒక ఆటో టెక్స్ట్ ఎంట్రీ ద్వారా ఈ టెక్స్ట్ మొత్తము ఆటో టెక్స్ట్ డైలాగ్ బాక్స్ ద్వారా మన ఆటో టెక్స్ట్ క్లిప్ బోర్డ్లోకి సేవ్ చేసాం. ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను దీన్ని. సో నేనేం చేశాను, నేను అన్సేవ్డ్గా క్లోజ్ చేశానండి. ఇక్కడ డాక్యుమెంట్ నేను ఏం చేశాను, నేమ్ ఇవ్వలేదు, సింప్లీ ఐ క్లోజ్డ్ ద డాక్యుమెంట్ విత్ అన్సేవ్డ్. ఏ పేరు ఇవ్వకుండా మనం ఆల్ట్ F4 ఇచ్చాను, N కొట్టేశాను, ఆ డాక్యుమెంట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నానండి. From Raj to me. Okay, alert. Hey, welcome to Word Tooltip. Document 1 Word, Microsoft Word document. SS has left the meeting alert. From Raj to. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ డాక్యుమెంట్ ఓపెన్ చేసామండి. Ribbon tab. డాక్యుమెంట్ ఓపెన్ చేసాం. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఇందాక ఆటో టెక్స్ట్ క్లిప్ బోర్డ్లో పెట్టిన టెక్స్ట్ నాకు ఇప్పటికి ఇమ్మీడియట్గా నాకు వచ్చేయాలి.
ఒక జిరాక్స్ కాపీ లాగా నాకు ఆ టెక్స్ట్ నాకు ఇక్కడ డిస్ప్లే కావాలి అని మనం అనుకున్నప్పుడు డాక్యుమెంట్ ఓపెన్ చేసాము. ఇందా ఏ టెక్స్ట్ అయితే మనం తెచ్చుకున్నామో 3 pages టెక్స్ట్ని ఒక ఆటో టెక్స్ట్ ఎంట్రీ ద్వారా క్లిప్ బోర్డ్లోకి దాన్ని సేవ్ చేసాము. ఒక కోడ్ ఇచ్చాం. ఏ కోడ్ అది? VCE అని కోడ్ ఇచ్చాం. ఇప్పుడు అదే కోడ్ ఇక్కడ ఉపయోగించి మనము ఏ టెక్స్ట్ అయితే మనం ఇందాక దాచిపెట్టుకున్నామో ఆ క్లిప్ బోర్డ్లో ఆ టెక్స్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు రాబోతోంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? డాక్యుమెంట్ ఓపెన్ చేసామండి. ఇక్కడ VCE అని టైప్ చేశానండి. ఇక్కడ ఏం చేయబాకండి, అక్కడ ఏ కోడ్ ఎలాగ ఇచ్చారు ఇక్కడ అదే కోడ్ అలాగే టైప్ చేయండి డాక్యుమెంట్లో. ఇది ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అండి. ఫ్రెష్గా నేను డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. అక్కడ ఆటో టెక్స్ట్ ఎంట్రీ నేను VCE అనే ఒక ఎంట్రీ ఇచ్చానండి. ఎంట్రీ ఇక్కడ అదే ఎంట్రీని బ్లాంక్ డాక్యుమెంట్ టైప్ చేశానండి. ఇక్కడ ఫంక్షన్ కీస్లో నేను F3 ఇస్తానండి. F3 ఇవ్వగానే మీకు ఆ టెక్స్ట్ మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను F3 ప్రెస్ చేస్తున్నాను. మనం చెప్పదు. ఇక్కడ కంట్రోల్ హోమ్ కొట్టండి. చూసారా టెక్స్ట్ మొత్తం వచ్చేసింది. కాబట్టి ఈ ఆటో టెక్స్ట్ ఎంట్రీ అనేది మనకి చాలా చోట్ల మనకి అవసరం పడుతుంది. అటు ఆఫీసెస్లో కానీ లేకపోతే మన చదువుకునే స్టూడెంట్స్కి కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ మీరు బయట నుంచి కాపీ చేసుకుని మీరు సాఫ్ట్ కాపీస్ మీరు పెట్టుకున్నారనుకోండి, ఒక్కొక్క సాఫ్ట్ కాపీకి మీరు దానికి మీరు షార్ట్ కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఉందనుకోండి, దాని ఈసీ ఒక కోడ్ ఇవ్వండి ఆటో టెక్స్ట్ ఎంట్రీకి డైలాగ్ బాక్స్ ద్వారా. పొలిటికల్ సైన్స్ PS అని పెట్టండి. ఇంగ్లీష్ అంటే ENG పెట్టుకోండి. మీరు ఏ సంవత్సరం చదువుకుంటున్నారో ఆ సంవత్సరం కూడా పక్కన అవసరమైతే పెట్టుకోండి. అప్పుడు ఏమవుతాయి, మీకు ఏ సబ్జెక్ట్కి మీరు ఏ కోడ్ ఇచ్చారో మీకు మైండ్కి గుర్తుంటుంది. ఇది ఇష్టం వచ్చినట్టు మీరు కోడ్లు ఇచ్చేస్తే ఆ కోడ్ గుర్తు రాకపోతే మళ్ళీ ఈ కమాండ్ పనిచేయదు. ఈ ఆటో టెక్స్ట్ ఎంట్రీకి ఏంటంటే దీనిలో డాక్యుమెంట్ సేవ్ చేయాల్సిన అవసరం లేదండి. సేవ్ చేయకపోయినా వస్తుంది, సేవ్ చేసినా పర్లేదు. సేవ్ డాక్యుమెంట్స్కైనా వస్తుంది, సేవ్ కాని డాక్యుమెంట్స్కైనా వస్తుందండి. ఇప్పుడు ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళకి రెగ్యులర్గా లెటర్స్ టైప్ చేస్తుంటారు. ఆ లెటర్ టైప్ చేసేది ఒక ఫార్మాట్లో ఉంటుంది. లెఫ్ట్ మార్జిన్ ఇంత ఉండాలండి, టాప్ మార్జిన్ ఇంత స్పేస్ ఇవ్వాలండి, బాటంలో ఎంత స్పేస్ ఇవ్వాలి, రైట్లో ఎంత స్పేస్ ఇచ్చుకోవాలి, లెఫ్ట్లో ఎంత స్పేస్ ఇవ్వాలి, టాప్లో ఎంత స్పేస్ ఇవ్వాలి, ఈ లెటర్ సైజ్ ఇంత ఉండాలి, మీకు మధ్యలో ఇంత గ్యాప్స్ ఉండాలి. అది ఏ ఫార్మాట్లో ఉందో అదే ఫార్మాట్ని మీరు ఆటో టెక్స్ట్లో పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. మీరు ఎంటీ ఫార్మాట్ అంటే మీకు ఏమేం కాలమ్స్ ఉంటాయో, ఏ సెట్టింగ్స్ మీరైతే ఆఫీస్లో మీకు అవసరం పడుతుందో రెగ్యులర్గా, ఆ సెట్టింగ్స్ పెద్దగా మార్చుకోకుండా ఆ సెట్టింగ్స్ అన్ని మీరు వర్డ్ డాక్యుమెంట్లో మీరు ఆటో టెక్స్ట్ ద్వారా మీరు సేవ్ చేసుకోవచ్చు. క్లిప్ బోర్డ్లో పెట్టేసుకోండి ఆ సెట్టింగ్స్ అన్ని. ఆ డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. Alt F3 ఇవ్వండి. అక్కడ మీకు ఆటో టెక్స్ట్ ఎంట్రీ కోడ్ ఒకటి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ట్యాప్ టు సేవ్ ఇన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఓల్డ్ వర్షన్స్ వాళ్ళైతే కనుక మీకు అక్కడ బిల్డింగ్ బ్లాక్స్ చూపిస్తుందండి. అక్కడ డౌన్ యారో అప్ యారోతో నార్మల్గా మార్చండి. నార్మల్గా వచ్చినప్పుడు నార్మల్ అలా పెట్టేసి నార్మల్గా ఉంచేసేయండి. ట్యాప్ టు ఓకే బటన్ ఎంటర్ ఇచ్చేసేయండి. అప్పుడు డాక్యుమెంట్ మీరు ఓకే బటన్ ఇచ్చి బయటకు వచ్చేస్తారు. డాక్యుమెంట్ క్లోజ్ చేసేయండి. ఒకవేళ సేవ్డ్ డాక్యుమెంట్ అయితే Ctrl+S ఇచ్చి క్లోజ్ చేయండి, మర్చిపోద్దు. మీరు ఎప్పుడైతే సేవ్డ్ డాక్యుమెంట్స్ మీరు వాడుతున్నారో, మీరు ఏదైతే మార్పులు చేర్పులు గబక్కని స్పేస్ బార్ తగిలినా మీకు డాక్యుమెంట్లు తేడా వస్తాయి కాబట్టి మీరు Ctrl+S ఇచ్చి Alt F4 ఇవ్వండి సేవ్డ్ డాక్యుమెంట్స్ అయితే. ఇటువంటి ప్రాక్టీస్ డాక్యుమెంట్స్కి అది ఇప్పుడు ఆఫీస్లో మీరు ఏదైనా మెమరాండం చేశారు, లెటర్స్ చేస్తున్నారు, అది సేవ్ చేయకుండా మీరు లెటర్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అటువంటిప్పుడు ఆ లెటర్ సంబంధించిన ఫార్మాట్ మీకు ఇంపార్టెంట్. లెఫ్ట్ మార్జిన్ ఎంత ఉండాలి, టాప్ బాటము, టాప్ రైట్ లెఫ్ట్, ఈ పారాగ్రాఫ్ ఎంత గ్యాప్ ఉండాలి, ఇంత సైజు లెటర్స్ ఉండాలి, అవన్నీ మీరు ఒక ఫార్మాట్లో పెట్టుకుంటే ఆటో టెక్స్ట్లో సేవ్ చేసుకున్నారనుకోండి, మీకు నెక్స్ట్ టైము అదే ఫార్మాట్ కావాలనుకుంటే మీరు ఆ కోడ్ ద్వారా మీరు ఆ డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు, అదే సెట్టింగ్స్ సంబంధించిన డాక్యుమెంట్ని. కాబట్టి ఇక్కడ కోడింగ్ ఏదైతే ఎంట్రీస్ ఇస్తున్నారో ఎంట్రీస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ ఎంట్రీ ఇచ్చారో, ఏ ఫైల్కి ఏ ఎంట్రీ ఇచ్చారో గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా మీకు ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయనుకోండి, F1, F2, F3 అలా పెట్టుకోండి. లేకపోతే మీ గవర్నమెంట్ సంబంధించిన ఆర్డర్స్ ఉన్నాయనుకోండి, అది ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3 అలా పెట్టుకోండి.
దానికి రిలేటెడ్గా పెట్టుకుంటే మీకు గుర్తుంటుంది, మీకు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇది ఆటో టెక్స్ట్లో మనం చేయవలసిన విధి విధానాలు. వాట్ ఆర్ ద స్టెప్స్ టు యాక్టివేట్ ఆటో టెక్స్ట్? మనం ఫస్ట్ దాని స్టెప్స్ చూసాము. ఆటో టెక్స్ట్ని ఎలా మనము డాక్యుమెంట్కి యాక్టివేట్ చేసుకోవాలో మరొకసారి రిపీట్ చేస్తానండి. ఫస్ట్ ఓపెన్ ద బ్లాంక్ డాక్యుమెంట్, టైప్ ద టెక్స్ట్, లేదా మీరు ర్యాండ్ ఆప్షన్ ద్వారా మీరు టెక్స్ట్ తెచ్చుకోండి, లేదా ఏదైనా సేవ్డ్ డాక్యుమెంట్, ఆ సేవ్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, ఆఫ్టర్ సెలెక్టింగ్ ద టెక్స్ట్ go to the auto text dialog box, alt F3. ఇక్కడ ఆటో టెక్స్ట్ డైలాగ్ బాక్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ నేమ్ కోలన్ ఎడిట్. ఇక్కడ మీకు నచ్చిన ఆటో టెక్స్ట్ ఎంట్రీ ఇవ్వండి. మర్చిపోతే మనం ఎవరేం చేయలేరు. ఈ ఎంట్రీ కూడా మీకు గుర్తుపెట్టుకునేలాగా పెట్టి ఇవ్వండి ఎంట్రీని. ఆ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ట్యాప్ టు సేవ్ ఇన్. ఇక్కడ మీరు బిల్డింగ్ బ్లాక్స్ ఉంటే కనుక అది డౌన్ ఏర్ అప్ ఏర్ తోటి నార్మల్గా మార్చండి. ట్యాప్ టు ఓకే బటన్ ఎంట్రీ ఇచ్చేయండి. దెన్ ఒకవేళ సేవ్డ్ డాక్యుమెంట్ అయితే కంట్రోల్ స్విచ్ క్లోజ్ చేసేయండి. సేవ్ కాన్ డాక్యుమెంట్లో ఆల్ట్ F4 ఎన్ కొట్టేసేయండి, నో కొట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక ఫస్ట్ ప్రొసీజర్. సెకండ్ ప్రొసీజర్ ఏంటి? మనకి సెకండ్ స్టేజ్లో మనం ఏ డాక్యుమెంట్కి అయితే ఆటో టెక్స్ట్ ఇచ్చామో, ఏ టెక్స్ట్ని మన ఆటో టెక్స్ట్ క్లిప్ బోర్డ్లోకి మనము ఒక కోడ్ ద్వారా పంపించామో అది మనం తిరిగి ఎలా తెచ్చుకోవాలి? అప్పుడు డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ ఆటో టెక్స్ట్ ఎంట్రీ ఇచ్చారో అదే ఎంట్రీ యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సింపుల్గా ఫంక్షన్ కీస్లో F3 కొట్టండి. F3 కొడితే మనకి డైరెక్ట్గా మీరు క్లిప్ బోర్డ్లో ఏ టెక్స్ట్ పెట్టారో ఆ టెక్స్ట్ మొత్తం ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది అనమాట. ఇవి స్టెప్స్ అనమాట, హౌ టు వర్క్ ఇన్ ద ఆటో టెక్స్ట్ డైలాగ్ బాక్స్. Speech mode off. Speech mode B. Speech mode talk. 1852. ఓకే, నెక్స్ట్ మరొక ఆప్షన్ చెప్పుకుందాం ఈరోజు, టైం ఉంది కాబట్టి. ఇంకా ఇది అందరికీ అర్థమైందండి. ఇది ఒక ట్రాక్ లాగా ఆరోగ్య ఒక ట్రాక్ వేసి Microsoft Word document edit focused multi voice recorder meeting controls O1 call meeting control. ఇది ఒక ట్రాక్ కట్ చేస్తున్నాను నేను. Zoom. Do you want to stop cloud recording window? స్టాప్ కొట్టేస్తున్నాను. Zoom. Do you want to stop? Do you want to yes button?